శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో చేసేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో విజయం పొందడానికి ఆస్కారం ఉంది. వృత్తిలో అభివృద్ధి కూడా కనబడుతూ ఉంది. సంకల్ప సిద్ధి, మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరడానికి మంచిగా ఉంది. ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందడానికి కూడా ఉంది. శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొంది ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంది. గృహ విషయంలో, ఇంటి విషయంలో, భార్యాబిడ్డల విషయంలో, వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపడం చాలా మంచిది. ఈ నెలలో సింహరాశి వారు పట్టుదల మాత్రం వదలొద్దు. ఏ పని విషయంలోనైనా కొద్దిగా చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ చిక్కులను ఎదుర్కొంటూ పట్టుదలతో కార్యక్రమాన్ని చేయడం చాలా మంచిది. ఎక్కడైనా ఓపికతో మెసులుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఒక చిక్కులు రావడానికి కొద్దిగా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా మంచిది. కొన్ని అవమానాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు మీరు చేసినటువంటి ఒక కొన్ని తప్పుల వల్ల అవి ముందుకొచ్చి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు పడి అవమానాలు పొందబడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొత్త వారితో స్నేహితం చేయకపోవడం చాలా మంచిది. ఒకవేళ తప్పని విషయంలో వారి యొక్క బయోడేటా మొత్తం కంప్లీట్గా తెలుసుకొని మాత్రమే స్నేహితం చేయండి, లేదా నమస్కారం పెట్టి వెళ్ళిరాండి అని చెప్పండి. దానివల్ల మీకు వచ్చేటువంటి ఒక ఇబ్బంది ఏమీ లేదు. అంతేకాకుండా లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తగా ఆలోచించి లావాదేవీల విషయంలో ఉండండి. అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా మీరు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఇంకా అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో మీరు ప్రయాణాలు చేస్తున్నారు అని చెప్పి సంతోషంలో ఏదో ప్రయాణాలు చేయకండి. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. మనసంతా కూడా దారి మీద దృష్టి పెట్టి ప్రయాణాలు చేయండి. అంతేగాని ఏదో ఆలోచించుకు ప్రయాణాలు చేస్తే ఏదో జరగడానికి కూడా ఆస్కారం ఉంది. లేదా చిన్న చిన్న సర్జరీలైనా ఏవైనా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ పట్టుదలతో కార్యక్రమాలు చేసుకోండి. జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ ప్రయాణంలో ఇబ్బందులు రాకపోవచ్చు. సర్జరీల విషయంలో అంటే మన శరీరం యొక్క ప్రకృతిని బట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని జరగవచ్చు, జరగకపోవచ్చు. వాటి గురించి ఆలోచించకుండా తగిన వైద్యం చేయించుకున్నట్టయితే అవి తప్పిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ఒక కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. కానీ మీ మిత్రుల సలహాలతోటో, మీ పెద్దల సలహాల వల్లనో ఆ కార్యక్రమాలు తొందరలోనే సబలీకృతం కావడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ స్వల్పమైన లాభం, ఏదో లాభాలు వచ్చాయంటే వచ్చాయి అని మాత్రం చెప్పుకోవడానికి మాత్రమే లాభాలు కనబడతాయి, కానీ అధికంగా లాభాలు ఉండకపోవచ్చు ఈ మొదటి వారంలో సింహరాశి వారికి. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు, డాంబీకాలకు పోతూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ డాంబీకాలకు పోయి అధికంగా డబ్బును ఖర్చు చేసుకోకండి, ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇక రెండవ వారం చేసే ఇంకా వృత్తిలో, వ్యాపారాల్లో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆశించిన లాభాలు కనబడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ రావడము, లేదా ఇంతకుముందు ఏమైనా ఏరియర్స్ ఉంటే అవన్నీ తిరిగి రావడము జరగడానికి ఆస్కారం ఉంది. 10 మందిలో పలుకుబడి సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో సింహరాశి వారికి. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో సింహరాశి వారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నవారైనా, ఏ కార్యక్రమంలో ఉన్నవారైనా విజయాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంది. 10 మందికి సహాయంగా ఉంటారు. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది.
అనాలోచితమైన కార్యక్రమాలు చేయడం వల్ల కొంత ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమానైనా అనాలోచితంగా చేయండి. చెప్పుడు మాటలు వినకండి. వారు ఏదో చెప్పారు, ఈ వ్యాపారం చేస్తే కోట్లు వస్తాయి, ఈ వ్యాపారం చేస్తే లక్ష, అవన్నీ మాటలు వినకండి. దేని గురించైనా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పెట్టుబడులు పెట్టే ముందర కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఇక 4వ వారం ప్రయాణ విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ విషయంలో కానీ ప్రయాణ విషయంలో శారీరకమైన బాధలు చాలా ఉంటాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ దానికి మించినటువంటి ఖర్చులు రావచ్చు. శారీరకంగా బాధలు పడేటువంటి ఆస్కారం ఉంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. సహనం కోల్పోతారు. కాబట్టి సహనాన్ని కోల్పోకుండా తగు జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ నెలలో శివస్తోత్రము, శని స్తోత్రము 2 కలిపి ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. ఈ అష్టమ శని యొక్క దోషము మీకు కంట్రోల్ కావడానికి కొంతవరకు ఆ శివుడు మీకు మేలు చేస్తాడు. సంతోషంగా ఉంటారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.